వైసీపీ కౌన్సిలర్ అర్చనకు సంబంధించిన స్కార్పియో వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి కాల్చివేశారు. కళ్యాణదుర్గం పట్టణంలోని పార్వతీనగర్లో నిలిపి ఉన్న స్కార్పియో వాహనాన్ని తెల్లవారుజామున కొందరు దుండగులు కాల్చివేశారని 24వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అర్చన భర్త హరి తెలిపారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పూజారి మహేష్, వైకాపా నాయకుడు తిప్పేస్వామిలో నన్ను ఆర్థికంగా దెబ్బతీయాలని కారును ధ్వంసం చేశారని హరి అన్నారు. ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టణ సీఐ యువరాజ్ అక్కడికి చేరుకొని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారాలను సేకరించే ప్రయత్నం చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు సీఐ యువరాజ్ తెలిపారు. మా భార్య వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్, 23వ వార్డు కౌన్సిలర్ నిన్నటి రాత్రి 2 నుంచి 3 మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు నా యొక్క బండి స్కార్పియో బండిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. పూర్తిగా నా అనుమానం 19వ వార్డు పూజారి మహేష్ అనే టీడీపీ కార్యకర్త ఇంతకుముందు కూడా నన్ను బెదిరించడం జరిగింది. ఈరోజు అతడు ఇంటి దగ్గరికే రిక్కీ నిర్వహించి ఇక్కడ ఈ పనికి దోహదపడాడు. వాడు కానీ అతని సంబంధించిన వ్యక్తులు కానీ ఈ పని చేసింటారని నేను భావిస్తున్నాను. దీనిపైన పోలీసు వారు ఎంక్వైరీ చేసి అతని మీద